హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎం మకానిక్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏపీ బడ్జెట్ 2023-24 వార్షిక బడ్జెట్ ముఖ్యాంశాల గురించి తెలుసుకున్నాం. సో కీ పాయింట్స్ అబౌట్ ద ఏపీ బడ్జెట్. ఏపీ బడ్జెట్ మనకి ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే ఆర్థిక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఎన్నోసారి ప్రవేశపెట్టినారంటే వరుసగా ఐదోసారి అనమాట. దిస్ టైం ఈజ్ ఫిఫ్త్ టైం. మార్చి 16, 2023 అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఈ బడ్జెట్ యొక్క మొత్తం అమౌంట్ ఎంత? సో 2,79,279 కోట్లు అనమాట. 2,79,279 crores. ఓకే, టోటల్ బడ్జెట్ ఇంపార్టెంట్. ఎవరు ప్రవేశపెట్టినారు, ఎన్నోసారి ప్రవేశపెట్టినారు అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బడ్జెట్లో పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,28,540 కోట్లు. మూలధన వ్యయం 31,061 కోట్లు. రెవెన్యూ లోటు వచ్చేసి 22,316 కోట్లు. ఆర్థిక లోటు వచ్చేసి 54,587 కోట్లు. సో ఆర్థిక లోటు ఎంతంటే 54,587 కోట్లు. ఏపీ బడ్జెట్లో ఆర్థిక లోటు ఎంత పర్సెంట్ ఉంటుందంటే 1.54%. నెక్స్ట్ బడ్జెట్లో శాఖల వారీగా ఏ శాఖకు ఏ కేటాయింపులు ఇచ్చారనే దాని గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ మన రాష్ట్రంలో చాలామంది ఆధారపడే రంగం ఏదంటే వ్యవసాయ రంగం. సో వ్యవసాయ రంగంలో మనకి ఎంత పర్సెంటేజ్ మంది ఆధారపడినారంటే 60% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడే జరిగింది. దానికి ఎంత కేటాయించారంటే 11,589 కోట్లు. నెక్స్ట్ గ్రామవార్డు సచివాలయాలకు వచ్చేసి 3,858 కోట్లు. రెవెన్యూ రంగానికి 53,080 కోట్లు. నీటిపారుదల రంగానికి 11,908 కోట్లు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖకు 72,000 కోట్లు కేటాయించడం జరిగింది. 72,424 కోట్లు. వైద్య ఆరోగ్య శాఖకు 15,882 కోట్లు. బీసీ సంక్షేమానికి 23,509 కోట్లు. హోంశాఖకు 88,206 కోట్లు. గృహ నిర్మాణానికి 6,292 కోట్లు. పట్టణాభివృద్ధి శాఖకు 9,381 కోట్లు అనమాట. సో పథకాలు ఉన్నాయి కదా, మెయిన్ మనకి ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువగా ఖర్చు చేస్తున్నదని అంటారు కదా. ఏ స్కీమ్కి ఎంతో వచ్చేసింది అనమాట. సో ఏ పథకానికి ఎంత అలకాట్ చేసినారనే దాని గురించి చాలా చాలా ఇంపార్టెంట్. రైతు భరోసా వచ్చేసి 4,020 కోట్లు. సో 4,020 కోట్లు. వైఎస్ఆర్ పెన్షన్స్ ఉంటాయి కదా, పెన్షన్స్ ప్రతి నెల వస్తుంటాయి. ఈ అమౌంట్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 21,434 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమ్మఒడి వచ్చేసి 6,500 కోట్లు. వైఎస్ఆర్ చేయూత 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండే స్త్రీలకు 5,000 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. వైఎస్ఆర్ ఆసరా 6,700 కోట్లు కేటాయించడం జరిగింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కదా ఈ రెండు. ఒకసారి చూసుకోండి, 2,842 కోట్లు. విద్యా దీవెన అంటే వాళ్ళకి కాలేజ్ ఫీజు ఫ్రీగా ఇస్తారు. వసతి దీవెన అంటే హాస్టల్ ఫీజు వచ్చేసి మన ఖర్చులు ఉంటాయి కదా, వాటిని ఇస్తారు అనమాట. విద్యా దీవెన వచ్చేసి 2,842 కోట్లు. వసతి దీవెన 2,200 కోట్లు. సాంఘిక సంక్షేమం సోషల్ వెల్ఫేర్స్కి వచ్చేసి 14,511 కోట్లు. శిశు సంక్షేమానికి వచ్చేసి 3,950 కోట్లు. రోడ్ అండ్ బిల్డింగ్స్ R&B ఉంటారు కదా, 9,119 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. సో ఇక్కడ పథకాలు ఉన్నాయి, వాహనమిత్ర, చేదోడు అవన్నీ కూడా. ఒక్కో పథకానికి ఏమి ఉన్నాయంటే వాహనమిత్ర వచ్చేసి 275 కోట్లు. చేదోడు పథకానికి 350 కోట్లు. కాపు నేస్తానికి 550 కోట్లు. ఈబీసీ నేస్తం 610 కోట్లు. నేతల నేస్తం 2,200 కోట్లు. మత్స్యకార భరోసా 150. సో ఈ బడ్జెట్ అనమాట టోటల్ తెలుగులో ఉంటుంది. దాని పీడిఎఫ్ వచ్చేసి మనము కింద గ్రూప్లో షేర్ చేస్తాము, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన ఈ పీడిఎఫ్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి ఏ చదివినాడో దాన్ని తెలుగులో ఉంటుంది. మొత్తం కూడా పీడిఎఫ్ షేర్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో చెక్ చేసుకోండి. కళ్యాణ వస్తు పథకానికి 200 కోట్లు. వైఎస్ఆర్ బీమాకు 700 కోట్లు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. సో వడ్డీ లేని రుణాలు రెండు రకాలు ఇస్తారనమాట. మహిళలకు ఇస్తారు. మహిళలు మామూలుగా ఉంటాయి కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వాటిలో తీసుకునే రుణాలకు వడ్డీ లేకుండా ఇస్తారనమాట. వడ్డీ లేని రుణాలకు మహిళలకు 300 కోట్లు, రైతులకు వచ్చేసి 500 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. కార్పొరేషన్లకు ఏ దానికి ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. బీసీ కార్పొరేషన్కి 22,715 కోట్లు. ఎస్సీ కార్పొరేషన్కి 8,384.93 కోట్లు. ఎస్టీ కార్పొరేషన్కు 22,428 కోట్లు. ఈబీసీ కార్పొరేషన్కు 6,165 కోట్లు.
మైనారిటీ కార్పొరేషన్కి వచ్చేసి 1868 కోట్లు. ఇంకా బ్రాహ్మణ కార్పొరేషన్ అవన్నీ చాలా ఉంటాయి. మెయిన్ ఒకటి డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇదండి ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీ విలువైన సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.